హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ సుహార్లత. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ రోజు మన భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసము, అప్కమింగ్ ఎంటర్ప్రెనర్స్ కోసము, సప్రెస్డ్ డిప్రెస్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళలని దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పి లక్షల కోట్ల రూపాయలు పార్లమెంట్ లో, అసెంబ్లీలో పేపర్లకి పరిమితం చేస్తున్నటువంటి ఆధిపత్య కులాల నాయకులు, రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉన్న మహిళలు సప్రెస్డ్ డిప్రెస్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్లీ ఎక్స్పెషల్లీ ఆ మహిళలు ఎటువైపు వెళ్తున్నారు? ఈ కోట్ల రూపాయలు రిలీజ్ అవుతున్నటువంటి ఆ కోట్ల రూపాయలు బ్యాంక్ దాకా వచ్చి ఆగిపోతున్నాయా? అసలు సిస్టమ్ ఎక్కడైతే ఉందో ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందువల్ల ఈ యొక్క దేశంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? నిజంగా చెప్పాలంటే ఈరోజు దేశానికి వెన్నెముక మహిళా అభివృద్ధి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ఏ దేశంలో అయితే మహిళా అభివృద్ధి చెందుతుందో, ఏ దేశంలో అయితే మహిళా అభివృద్ధి చెందుతుందో, ఎంత శాతం అయితే ఆ యొక్క మహిళా అభివృద్ధి శాతం ఉంటుందో ఆ శాతమే దేశాభివృద్ధి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మెజర్ చేసినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి యొక్క కొటేషన్ ఏదైతే ఉందో అది ఎందుకు ఈ వ్యవస్థలు ఈ యొక్క రాజకీయ నాయకులు ఈ సిస్టమ్ ఎందుకని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది? నేను అనుకోవడం ఏంటంటే, ఎస్పెషల్లీ నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో, ఈ ఆధిపత్య కులాల యొక్క రాజకీయ కుట్రలో భాగం ఏదైతే ఉందో అది మహిళల యొక్క అభివృద్ధి చెందకూడదు. ఈ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఈ యొక్క సప్రెస్ డిప్రెస్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళల్ని తొక్కాలనేసే ఒక కుట్రలో భాగమే ఈ యొక్క ఆర్థికమైనటువంటి ఒక వెసులుబాటు కలిగించకూడదు అని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఎక్స్క్లూజివ్లీ ఎస్పెషల్లీ సప్రెస్ డిప్రెస్డ్లో ఉన్నటువంటి మహిళలు, ఎస్సీ ఎస్టీ మహిళలు ఎందుకు ఆర్థికంగా ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు అంటే ఈ యొక్క సమాజంలో ఈ మహిళల్ని ఊరు బయటకు తీసుకుని వచ్చి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తొక్కబడినటువంటి ఆధిపత్య కులాల చేత తొక్కబడినటువంటి ఈ యొక్క మహిళల్ని భయభ్రాంతులకు గురి చేసి, ఆ సిస్టంలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఫిట్టింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిగా నేను గమనిస్తూ ఉన్నాను. దాదాపు 25 సంవత్సరాల నిరంతర పోరాట క్రమంలో భాగంగా నేను ఒక్కదాన్ని ఆర్థికంగా ఎదిగాను. ఈరోజు నేను కంకణం కట్టుకున్నాను, నా మహిళలు, నా ఎస్సీ ఎస్టీ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి. అప్పుడే ఈ యొక్క నేర చరిత్ర, నేరాల యొక్క ఆ యొక్క శాతం ఏదైతే ఉందో, క్రైమ్ రేట్, మర్డర్స్ అండ్ రేప్స్ ఏదో ఉందో అది తగ్గించగలము. అప్పుడు ఎప్పుడైతే మహిళ ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతుందో, ఎప్పుడైతే వెసులుబాటు వస్తుందో అప్పుడు తన యొక్క సంకీర్ణాన్ని చించుకొని తను ఎదుర్కొని సమాజాన్ని చీల్చి చెండాడగలదని చెప్పేసి నా యొక్క ఒక డెసిషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నాలాగా ఒక పారిశ్రామికవేత్తలాగా, ఒక చాకల ఐలమ్మలాగా, ఒక మాయావతిలాగా, రాజకీయంగా మాయావతి ఏ విధంగా అయితే ఆ యొక్క మగవాళ్ళకి మొగుడుగా ఒక డైనమిక్గా వెళ్ళిందో, ఒక చాకల ఐలమ్మ ఏ విధంగా అయితే పోరాటం చేసిందో ఆ విధంగా ఈ ప్రతి మహిళని నేను కంకణం కట్టుకున్నాను. ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పి, ఎదిగించాలని చెప్పి, ఎదిగిస్తానని చెప్పి ఈ యొక్క వ్యవస్థలతో, ఈ యొక్క సిస్టమ్ని మనము ఎదుర్కొని దాడి చేసి ఒక రాజకీయ బద్ధకంగా మేము మన హక్కులు మనం పోరాటం చేసి తీసుకొని ఆర్థికంగా ఎదిగించాలని ఈ దేశంలో ఉన్న మహిళలకి కంకణం కట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.